ఆరామస్థాన్ సర్వేలో సంచలనాలు వెల్లడించారు. ఓటమి బాటలో పలువురు మంత్రులంటూ ఆయన తన సర్వే రిపోర్ట్లో చెప్పారు. 10 మంది మంత్రులు ఓడిపోతారంటూ ఆరామస్థాన్ తన సర్వే అంచనాలు వెల్లడించారు. పలువురు మంత్రులు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారంటూ వెల్లడించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి పోటీ చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఓడిపోతారంటున్నారు ఆరామస్థాన్. ఇక ఆయన ఓడిపోతారని చెప్పిన మంత్రుల వివరాలు ఒకసారి చూద్దాం. సీదిరి అప్పలరాజు పలాస నుంచి, గుడివాడ అమర్నాథ్ గాజువాక నుంచి, కారుమూరి నాగేశ్వరరావు తణుకు, చెల్లుబోయిన వేణుగోపాల్ రాజమండ్రి గ్రామీణ, కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం, విడదల రజని గుంటూరు పశ్చిమ, ఆదిమూలపు సురేష్ కొండెపి, ఉషాశ్రీ చరణ్ పెనుకొండ ప్రాంతాల నుంచి ఓడిపోతారంటూ ఆయన వెల్లడించారు. ఇక గుమ్మనూరు జయరాం గుంతకల్లు టీడీపీ అభ్యర్థి, ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి పోటీ చేశారు. అలాగే ఆర్కే రోజా నగర్ నుంచి ఓడిపోతారంటూ మస్తాన్ జోసెన్ చెప్పారు. మొత్తం మీద దాదాపు 10 మంది మంత్రులకు ఓటమి తప్పదంటూ మస్తాన్ జోసెన్ వెల్లడించారు. ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తుందంటూ ఆయన అంచనా ఫలితాలు వెల్లడించారు. కానీ 10 మంది మంత్రులు మాత్రం ఆయా ప్రాంతాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని, వాళ్ళు ఓటమి చెందుతారంటూ మస్తాన్ వెల్లడించిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్, మొత్తం మీద కొన్ని సంచలనాలు అయితే ఆయన సర్వేలో వెల్లడించారు. ఎస్, రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, మస్తాన్ సర్వే మళ్ళీ వైసీపీ అధికారం చేపట్టబోతుందంటూ చెప్పినప్పటికీ కొంతమంది మంత్రులు, దాదాపు 10 మంది వరకు మంత్రులు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు, దాదాపుగా ఓటమి బాటలో ఉన్నారంటూ ఆయన చెప్పినటువంటి వివరాలు ఎలాంటి సంచలనాలు కలిగిస్తున్నాయి? దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది పొలిటికల్గా? అంటే ఆరామస్థాను వైసీపీకి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్గా చెప్పారని చెప్పాలి. వైసీపీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ గెలుస్తుంది, తాను ప్రకటించిన సీట్లలో పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదంటూ ఆయన తన ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన అంశాలని పేర్కొంటే, అదే వైసీపీలో ఉన్నటువంటి 10 మంది మంత్రులు ఓడిపోతారంటూ వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారని చాలా చెప్పాలి. ఎందుకంటే ఆ 10 మంది మంత్రులు కూడా ఇప్పుడు ఆరామస్థాన్ సర్వే పైన ఒకవైపున వైసీపీ గెలుస్తుందని సంతోషపడాలా, లేకపోతే మేము ఓడిపోతున్నామని ఆరామస్థాన్ చెప్పాడు కాబట్టి ఆరామస్థాన్ ఫేక్ సర్వేని చెప్పాలని ఏం చెప్పాలో తెలియక వాళ్ళు ఒక డైలమాలో పడిపోయారని చెప్పాలి. ఎందుకంటే వైసీపీ గెలుస్తుందని చెప్పారు, ఇక్కడ 10 మంది ఓడిపోతారని చెప్పారు కాబట్టి వాళ్ళు రెండిట్లో ఏది చెప్పాలో తెలుసుకోలేకపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మనం 10 మంది మంత్రులు చూస్తే కనుక అటు ఉత్తరాంధ్ర సంబంధించి చూస్తే శ్రీకాకుళం సంబంధించి పలాస నుంచి పోటీ చేసి 2019లో గెలిచినటువంటి సిదిరి అప్పలరాజు ఓడిపోబోతున్నారు. ఆయన ఎవరి మీద ఓడిపోబోతున్నారంటే అక్కడ స్థానిక కూటమి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌతు శిరీష మీద ఓడిపోతారని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడ టీడీపీ చాలా బలంగా ఉందని ఇండైరెక్ట్గా ఆరామస్థాన్ చెప్పారు. అందుకే పలాసలో సిదిరి అప్పలరాజు ఓడిపోతున్నారని చెప్పాక విశాఖపట్నం చూస్తే కనుక విశాఖపట్నం చూస్తే 2019లో అనకాపల్లి నుంచి గెలిచి మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ 2024లో గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు. గాజువాక నుంచి పోటీ చేస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓడిపోతున్నారంటూ కూడా ఆరామస్థాన్ తన సర్వేలో ప్రకటించారు. ఆయన 2022లో ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి గుడివాడ అమర్నాథ్ నియోజకవర్గం మారడంతోనే ఓడిపోతున్నారంటూ ఆరామస్థాన్ తన సర్వేలో చెప్పారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలు చూస్తే కనుక తణుకు నియోజకవర్గంలో 2022లో మంత్రి అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఓడిపోతున్నారు. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు, ఆయన కూడా ఓడిపోతారంటూ ఆరామస్థాన్ తన సర్వేలో ప్రకటించారు. అక్కడ కూటమి అభ్యర్థి ఉన్నటువంటి ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ చేతిలో కారుమూరి నాగేశ్వరరావు ఓడిపోతారని కూడా ఆరామస్థాన్ తెలిపారు. ఇక రాజమండ్రి రూరల్ నుంచి ప్రస్తుతం పోటీ చేసినటువంటి చెల్లిపోయిన వేణుగోపాల్ 2019లో రామచంద్రపురం నుండి గెలిచి మంత్రి అయ్యారు. కానీ ఇప్పుడు రాజమండ్రి రూరల్కి వచ్చారు. రూరల్ నుండి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఓడిపోబోతున్నారంటూ కూడా ఆరామస్థాన్ తన సర్వేలో ప్రకటించారు. ఇక తాడేపల్లిగూడెంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కొట్టు సత్యనారాయణ అక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బొల్లిశెట్టి శ్రీనివాస్ చేతిలో ఓడిపోతారని కూడా ఆరామస్థాన్ తన సర్వేలు ప్రకటించారు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించినటువంటి అంశంలో విడుదల రజని ఆరోగ్య శాఖ మంత్రికి 5 ఏళ్ల పాటు పనిచేశారు, 2.5 సంవత్సరాలు ఆమె పనిచేశారు. ఆమె ఓడిపోబోతున్నారంటూ ఆరామస్థాన్ చెప్పారు. గుంటూరు పశ్చిమ నుండి ఆమె పోటీ చేస్తున్నారు. 2019లో ఆమె చిలకలూరుపేట నుండి గెలిచి మంత్రి అయ్యారు. కానీ 2024లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు గల్లా మాధవి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి చేతిలో విడుదల రజని ఓడిపోతారంటూ కూడా ఆరామస్థాన్ తన సర్వేలో ప్రకటించింది. ఇక ప్రకాశం జిల్లా చూస్తే కనుక 2019లో పోటీ చేసి మంత్రి అయినటువంటి ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ 5 సంవత్సరాలు జగన్ క్యాబినెట్లో పనిచేశారు. ఆయన నియోజకవర్గాన్ని జగన్ మార్చి కొండేపి నియోజకవర్గాన్ని పంపించారు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో కొండేపి నుంచి పోటీ చేసినటువంటి ఆదిమూలపు
ఆదిమూలపు సురేష్ కూడా ఓడిపోబోతున్నారంటూ ఆరామస్థాన్ తన ఎగ్జిట్ పోల్స్లో చెప్పారు. ఇక అనంతపురం జిల్లా చూస్తే కనుక మంత్రి ఉషశ్రీ చరణ్ 2019లో కళ్యాణ్ దుర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే మంత్రి అయితే ఇప్పుడు పెనుగొండ నుంచి ఆమె కూడా నియోజకవర్గం మార్చారు. ఆ మార్చడంతో ఆమె ఓడిపోతున్నారంటూ కూడా పెనుగొండ నుంచి సవితమ్మ టీడీపీ అభ్యర్థి సవితమ్మ చేతిలో ఉషశ్రీ చరణ్ ఓడిపోతున్నారంటూ కూడా ఆరామస్థాన్ తన సర్వేలు ప్రకటించారు. వాటితో పాటు గుంతకల్ నుంచి పోటీ చేసి వైసీపీ నుండి బయటకు వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ నుండి గుంతకల్లో పోటీ చేసినటువంటి మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఓడిపోతారని కూడా ఆరామస్థాన్ తన సర్వేలో ప్రకటించారు. అయితే ఇక్కడ గుమ్మనూరు జయరాం సంబంధించి ఈక్వేషన్ చూస్తే కనుక ఆయన వైసీపీలో లేరు, టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీ అభ్యర్థిగా గుంతకల్లో పోటీ చేశారు కాబట్టి అక్కడ ఆరామస్థాన్ సర్వే అనేది అక్కడ పనిచేస్తుందో లేదో చూడాల్సిన అవసరం. ఎందుకంటే 2019లో వైసీపీ తరపున ఆయన ఆలూరు నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు గుంతకల్లుకు మారారు, అది కూడా టీడీపీ తరపున. కాబట్టి ఇప్పుడు ఆరామస్థాన్ అది వైసీపీ అనుకుని ఆయన అభ్యర్థిగా ఓడిపోతారని చెప్పారు, లేకపోతే ఏంటనేది దాని విషయంలో క్లారిటీ రావాలి. ఇంకొకటి కీలకమైన నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నుండి మంత్రి ఆర్కే రోజా ఓడిపోబోతున్నారంటూ ఆరామస్థాన్ తన సర్వేలో ప్రకటించారు. మంత్రి రోజా ఓడిపోతారంటూ ఎన్నికల ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సర్వేలో కూడా ఇప్పుడు మంత్రి రోజా ఓడిపోబోతున్నారంటూ స్వయంగా వైసీపీ గెలుస్తుందని సంచలన సర్వే ఇచ్చినటువంటి ఆరామస్థానే స్వయంగా చెప్పడంతో ఇప్పుడు ఆర్కే రోజా అటు వైసీపీ గెలుస్తుందని సంతోషపడాలి, లేకపోతే ఓడిపోతున్నారని ఒక బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఒకసారి 10 మంది మంత్రులు ఓడిపోయి 10 మంది మంత్రులను ఒకసారి చూస్తే కనుక ఎక్కువ మంది నియోజకవర్గాల మార్పులు చేసిన మంత్రులందరూ ఓడిపోబోతున్నారు. ఒక్క పలాస తప్పించి అక్కడ గుడివాడ అమర్నాథ్ నియోజకవర్గం మారారు, తర్వాత చెల్లిపోయిన వేణుగోపాల్ మారారు, అదేవిధంగా ఇక్కడ విడుదల రజనీ నియోజకవర్గం మారారు, అదేవిధంగా ఉషశ్రీ చరణ్ నియోజకవర్గం మారారు, ఆదిమూలపు సురేష్ కూడా నియోజకవర్గం మారారు. కాబట్టి నియోజకవర్గం మారిన మంత్రుల్లో దాదాపు 6 నుంచి 7 మంది ఓడిపోతున్నారు. మిగతా వాళ్ళు స్థానికంగా వ్యతిరేకత కూడగట్టుకోవడంతో ఓడిపోతున్నారని కూడా ఆరామస్థాన్ తన సర్వేలో చెప్పడం జరిగింది. ఏదేమైనా ప్రస్తుతం అయితే వైసీపీ కొంత పాజిటివ్గా, అంటే ఒక 5-6 సర్వేలు మాత్రం వైసీపీ గెలుస్తాయని చెప్పిన నేపథ్యంలో దాంట్లో ఆరామస్థాన్ సర్వేని చాలా బలంగా వైసీపీ అదే సర్వేలో మంత్రులు 10 మంది మంత్రులకు సంబంధించి ఓడిపోబోతున్నటువంటి 10 మంది మంత్రులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వ్యతిరేకత, లేదంటే పూర్తిగా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనుకోవచ్చా, లేదంటే నియోజకవర్గాల మార్పా, ఇంకేదైనా ఇతరత్ర కారణాల, దీనికి సంబంధించి పర్టికులర్గా ఆయన ఎట్లాంటి కారణాలు చూపించే ప్రయత్నం చేశారు? ఖచ్చితంగా మంత్రి అయిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం, 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని ప్రజలకు అందుబాటులో లేకపోవడం, కొంత వ్యతిరేకత, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా పనిచేస్తే, రెండోది ప్రభుత్వం మీద ఓవరాల్గా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల మీద పనిచేస్తుంది. కాబట్టే ఇప్పుడు వాళ్ళు ఓడిపోతున్నారు అనేది ఆరామస్థాన్ తన సర్వేలో ప్రకటించారు. కాబట్టి అక్కడ వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ కావడంతో పాటు ఓవరాల్గా పార్టీ మీద ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా అక్కడ నియోజకవర్గంలో పనిచేసిందని ఆరామస్థాన్ తన సర్వేలో వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. మరికొంత మంత్రులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు పెనంలూరు సంబంధించినటువంటి జోగి రమేష్కి చాలా గట్టి పోటీ ఉంటుందని చెప్పారు. వాళ్ళతో పాటు మరికొన్ని గుడివాడ సంబంధించినట్టు కొడాల నానికి సంబంధించిన అంశంలో కూడా గట్టి పోటీ ఉంటుందని ఆరామస్థాన్ చెప్పారు. కాబట్టి ఇంకా ఉండే అవకాశం కనబడుతుంది. మంత్రుల్లోనే ఇంకా ఓటమి చెందే అవకాశం కూడా కొంతమంది ఉన్నారనేది కొంతమంది చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే 10 మంది పేర్లు మాత్రం ఆరామస్థాన్ తన సర్వేలో ప్రకటించారు. వీళ్ళు ఓడిపోతున్నారు, ఖచ్చితంగా ఓడిపోయి తీరతారని కూడా ఆయన చెబుతున్న నేపథ్యంలో ఎల్లుండి రిజల్ట్ రాబోతుంది. కాబట్టి వైసీపీ మంత్రుల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు అధికారాన్ని చేజిక్కిపోతున్నారు అనేది ఎల్లుండి సాయంత్రానికి తెలుస్తుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఆరామస్థాన్ సర్వే కొన్ని సంచలన అంశాలను వెల్లడించింది. పలువురు మంత్రులు ఓటమి బాటలో పయనిస్తున్నారంటూ ఆయన సర్వే సారాంశం. మొత్తం మీద వైసీపీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ అన్నారు, కానీ 10 మంది మంత్రులు మాత్రం ఓడిపోతారంటూ ఆరామస్థాన్ బాంబు పేల్చారు. పలువురు మంత్రులు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారంటూ వెల్లడించారు. ఇక వైసీపీ నుంచి టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి పోటీ చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఓటమి తప్పదంటున్నారు. అలాగే దాదాపు సీదిరి అప్పలరాజు పలాస నుంచి, గుడివాడ అమర్నాథ్ గాజువాక నుంచి, కారుమూరి నాగేశ్వరరావు తణుకు నుంచి, చెల్లుబోయిన వేణుగోపాల్ రాజమండ్రి గ్రామీణ నుంచి, కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం నుంచి, విడుదల రజని గుంటూరు పశ్చిమ నుంచి, ఆదిమూలపు సురేష్ కొండెపి, ఉషశ్రీ చరణ్ పెనుగొండ నుంచి, ఆర్కే రోజా నగర్ నుంచి ఓటమి పాల్గొవడం ఖాయమంటున్నారు ఆరామస్థాన్. మొత్తం మీద స్థానికత సమస్యలు, అలాగే కొంత నియోజకవర్గాల మార్పు, అభ్యర్థుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అలాగే ప్రభుత్వ వ్యతిరేకత, ఇవన్నీ వెరసి 10 మంది మంత్రుల ఓటమి తప్పదంటున్నారు ఆరామస్థాన్. తన సర్వే ద్వారా కొన్ని సంచలన అంశాలు అయితే వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ మంత్రులు ఆరామస్థాన్ సర్వేతో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే సిదిరి అప్పలరాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు. నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో +or-3% కు లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి +or-3% ఉన్న దగ్గర నేను గట్టి పోటీ అని సంబోధించడం జరుగుతుంది. అలాగే పీడిక రాజన్న దొర సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుత మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నారు. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు. గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే పినిపే విశ్వరూప్ గారు వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు. వారు గెలవబోతా ఉన్నారు. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు రాష్ట్ర మంత్రి. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి రూరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. మంత్రి. వారు కూడా ఓటమి చవిచూడబోతా ఉన్నారు. కొట్టు సత్యనారాయణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు. వారు తాడేపల్లిగూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే జోగి రమేష్ గారు ప్రస్తుత రాష్ట్ర మంత్రి. వారు పెనమలూరు నియోజకవర్గం నుండి గతంలో పెడన నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల కోసం పెనమలూరు నుండి పోటీ చేశారు. వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా ఇప్పటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు. వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి విడుదల రజని గతంలో చిలకలూరుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. స్వల్ప తేడాతో ఓటమి చవిచూసే అవకాశం ఉంది. శ్రీ మేరుగ నాగార్జున గారు గతంలో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వారు స్వల్ప ఆధిక్యతతో గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆదిమూలపు సురేష్ గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వారు ప్రస్తుతం కొండేపి అనేటువంటి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసే అవకాశం ఉంది.